వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. వనపర్తి మున్సిపాలిటీ ఎన్నికల్లో 32వ వార్డు అభ్యర్థిగా బరిలో అరుణ్ జ్యోతి శ్రీనివాస్ గౌడ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని వార్డు ప్రజలను వారు కోరారు. వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలకు వారు ఆకర్షితులై వార్డు మరింత అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలు కోరుతున్నట్లు వారు తెలిపారు. వార్డులో మిగిలిపోయిన పనులను అధికారంలోకి వచ్చిన వెంటనే స్థానిక శాసనసభ్యులు మేఘారెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు. కాలనీలో అంగన్వాడీ సెంటర్ ఏర్పాటు చేయడం కోసం తాను కృషి చేస్తారని హామీ ఇచ్చారు. వార్డు అభివృద్ధి కోసం తాను ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మద్దిగట్ల మాజీ ఎంపీటీసీ రామచంద్రయ్య గౌడ్, కాంగ్రెస్ నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. వార్డు ప్రజలకు 32వ వార్డు ప్రజలకు నా యొక్క నమస్కారాలు. నన్ను అధిక సంఖ్యలో మెజార్టీతో గెలిపించాలని మీ వార్డు ప్రజలను అందరినీ కోరుచున్నాను. నా పేరు అరుణ్ జ్యోతి శ్రీనివాస్ గౌడ్. మరీ ముఖ్యంగా 32వ వార్డు ప్రజలకి పేరు పేరున అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ వార్డు నుండి బండారు అరుణ్ జ్యోతి శ్రీనివాస్ గౌడ్ గారు పోటీ చేస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా వనపర్తి శాసనసభ్యులు తోడి మేఘారెడ్డి గారు, జిల్లా అధ్యక్షులైనటువంటి శివసేనారెడ్డి గారు మరియు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులైనటువంటి చిన్నారెడ్డి గారి యొక్క ఆశీస్సులతో మన బండారు అరుణ్ జ్యోతి గారు ఈ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. వీరి గెలుపు తథ్యంగా ఉంది. వార్డు ప్రజలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వము చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు వారందరూ ఆకర్షితులై ఈ వార్డులో కూడా భవిష్యత్తులో అభివృద్ధి కార్యక్రమం జరగాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే జరుగుతాయనే భావనతోనే ఉన్నారు ప్రజలు. కాబట్టి ప్రజల విశ్వాసాన్ని మేము తూచా తప్పకుండా నెరవేరుస్తూ ఈ వార్డు అభివృద్ధికి ఈ పెద్దల సహకారంతో ఈ వార్డు యొక్క మిగిలిపోయిన రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, మరి ముఖ్యంగా ఈ వార్డులో ఆంజనేయ స్వామి దేవాలయము, శివాలయము, ఇంకా పార్కులో ఒక మండపం ఏర్పాటు, ఇవన్నీ ఇంకా ఇక్కడ ఒక మురళీ ట్యాక్స్ నుంచి మన ఫుడ్ కోర్ట్ వరకు ఒక పెద్ద ఎత్తున ఒక డ్రైనేజ్ సమస్య ఉంది. అది చాలా కాలం నుంచి ఈ ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ఈ వార్డు ప్రజలు. దాన్ని కూడా ఈ ప్రభుత్వంలో తప్పకుండా పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి ఈ వార్డు అభివృద్ధి కొరకు బండారు అరుణ్ జ్యోతి గారిని గెలిపిస్తే వీటన్నిటినీ, అదేవిధంగా ఈ ప్రాంతంలో స్లమ్ ఉంది, అంగన్వాడీ సెంటర్ కూడా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ద్వారా మన గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా ప్రయత్నం చేస్తాము. ఇంకా ఈ ప్రాంతంలో బీద వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇండ్లు లేని వాళ్ళు, వాళ్ళకి ఇండ్లు వచ్చే విధంగా కూడా ఈ ప్రభుత్వంలో మేము పూర్తి ప్రయత్నం చేసి ప్రతి ఒక్కరికి ఇల్లు వచ్చే విధంగా కూడా పాటుపడడానికి మేము పూర్తి సహకారాలు అందిస్తాము ఈ వార్డు ప్రజలకు. కాబట్టి ఈ వార్డు ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి మన అరుణ్ జ్యోతి గారిని గెలిపిస్తే ఈ వార్డు ప్రజలకు నిరంతరం సేవ చేయడానికి మాకు ఒక అవకాశం కల్పించామని కోరుతున్నాము. ఎక్కడ అవినీతి లేకుండా స్వచ్ఛందంగా పాలించడానికి మేము ఎప్పటికీ గతంలో కూడా 3 పర్యాలు ఇక్కడ కౌన్సిలర్ చేసిన కూడా ఎలాంటి అవినీతి జరపలేదు. ఇప్పుడు కూడా వీరిని గెలిపిస్తే అవినీతి లేకుండా పాలన సాగిస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.